హై వ్యూస్. నాకు తెలిసి ఇంకా 10 days ఉన్నట్టుంది అక్షయ తృతీయకి, April 30. ఐఎమ్ షూర్ 1 lakh దాటేసి అనిపిస్తుంది. ప్రజెంట్ చూస్తే 98,190 రూపాయలు ఉంది 24 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 89,850 ఉంది. సరే, ఒక 100, 200, 300, 400 అటు ఇటుగా మారుతూనే ఉంటుంది. కొంతమంది బెంగళూరు ఫాలో అవుతారు, కొంతమంది చెన్నై ఫాలో అవుతారు, కొంతమంది ఢిల్లీ, కొంతమంది బాంబే, కొంతమంది హైదరాబాద్, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది వచ్చేసిందంటే ఈరోజు ఎంత ఉందో రేటు చూడండి. దానికోసం ఈ వీడియో పర్పస్. ఈ వీడియో పర్పస్ ఏంటంటే రేటు జస్ట్ 10 daysలో గడిచినటువంటి 10 రోజులుగా మీరు చూస్తే 10వ తారీఖున 93,000 చిల్లర ఎంతో ఉండే, ఈరోజు 98,000 చిల్లర. ఆన్ యావరేజ్ అరౌండ్ 5,000 రూపాయలు పెరిగింది. అరే 1925 to 2025 100 సంవత్సరాలు గోల్డ్ డేటా ఇస్తాను, మర్చిపోయి రేపు ఉదయం ఇస్తాను నేను, ఓకేనా? సో వీడియో ఇప్పుడు క్లోజ్ చేస్తాను చూడండి. 1,00,000 దాటిన తర్వాత గోల్డ్ తగ్గొచ్చు అని చెప్పేసి మరలా అంటున్నారు. అది కూడా నేను అనాలిసిస్ చేసి పక్కన పెట్టుకున్నా, వీలైతే రేపు చూద్దాం అది కూడా. బట్ నేనైతే మరలా చెప్తున్నాను, బంగారం విషయంలో ఒక రేటు పెట్టుకోండి. తగ్గితే ఈ రేటుకి వస్తే కొనుక్కుందాం, పెరిగితే ఈ రేటుకి వస్తే కొందాం అన్నట్టుగా పెట్టుకోండి. అదర్వైజ్ ఇలాగ వార్తలు చూస్తూ చేతితో డబ్బుని అలాగే పెట్టుకొని ఉంటే మీరు లబోదేవం అన్న సరే ఉపయోగం అనేది ఉండదు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. రేపు April 30 అక్షయ తృతీయ నాటికి ఐఆమ్ షూర్ 1,00,000 దాటితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు 40% బంగారాన్ని స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్లేస్లో 16%తో UAE, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అది ఉంది. ఆ తర్వాత 10% పైగా సౌత్ ఆఫ్రికా ఉంది. అంటే భారీ మొత్తంలో భారతదేశానికి గోల్డ్ అనేది ఇంపోర్ట్ అవుతూనే ఉంది, దిగుమతి అవుతూనే ఉంది. అంటే మన వాళ్ళు పిచ్చి పిచ్చి కొంటూనే ఉన్నారు. కొనేవాడు లేకపోతే బంగారం తగ్గిద్దేమో కానీ డిమాండ్ ఉంటుంది, ఇంపోర్ట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. ఇంకా రేట్ ఎక్కడ తగ్గిద్ది మీరే చెప్పండి. సో ఆలోచించి అడుగు వేయండి.